నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సమీక్షా సమావేశం ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్మల్ జిల్లాలో కబ్జాకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన బీజేపీ బృందం తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపణ నిర్మల్ జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు 6 ఆటోలు మద్యం స్వాధీనం లక్డికపుల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉప్పల్ పరిధిలో 5 ఎకరాల భూమిని ఆర్యవైశ్యులకు కేటాయించిన సీఎం కేసీఆర్ వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలో శ్రీరామ్ సిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ అనిల్ కుమార్ మరియు శ్రీరామ్ సిటీ మేనేజర్ పాల్గొన్నారు So, thank you for all the colleagues from వారందరూ కూడా వచ్చేసేందుకు ఈరోజు రావడం పురస్కరించుకొని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా సొసైటీ లేదంటే శ్రీరామ్ లేదు సొసైటీ వచ్చేసి శ్రీరామ్కి వచ్చేసి ఒక అవకాశం ఇచ్చింది మంచి కంపెనీ లాగా గుర్తించే అవకాశం ఇచ్చింది కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం సో ముఖ్యంగా శ్రీరామ్ సిటీ నేను ఫైనాన్స్ వచ్చేసి 2-వీలర్లో లార్జెస్ట్ ఫైనాన్స్ కంపెనీ 2-వీలర్లో సో ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువ యాక్షన్ 2-వీలర్లో వచ్చేసి జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా హెల్మెట్స్ లేకుండా ప్రయాణించడం దాని ద్వారా వచ్చేసి చాలామంది ప్రమాదవశాత్తు వారి యొక్క విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు దీన్ని పురస్కరించుకుని శ్రీరామ్ సిటీ నేను ఫైనాన్స్ హైయెస్ట్ లార్జెస్ట్ 2-వీలర్ ఫైనాన్స్ కంపెనీగా ఇండియాలోనే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ వారి అసోసియేషన్తో ఈ యొక్క ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం వచ్చేసి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇది మేము చేసినాం ఇందుకు వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ వారు ఎక్కువగా సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ముక్కోటి ఏకాదశి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పసుపుల పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి మరియు ఉడిపి పీఠాధిపతి శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా స్వామీజీ కార్తీక దీపోత్సవం యొక్క విశిష్టత గురించి వివరించారు అదేవిధంగా సనాతన హిందూ ధర్మంలో దీపం జ్యోతి అని ఈ సందర్భంగా స్వామివారు భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు ఈ కార్యక్రమంలో అశేషమైన భక్తజనం వివిధ పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీనివాసాయ మంగళం పరశంభో మహాదేవ విశ్వేశామర వల్లభ శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే నమ శివ 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 శివార్థ దీప ఉత్సవం జరిపిన అందరి హృదయాల్లో మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లను కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు ఈ సందర్భంగా సింగసముద్రం ఆయకట్టు రైతుల కాలువపై నిర్మించిన అంశంపై వారు కలెక్టర్కి వివరించారు రైతులకు పంట సాగు చేయడంలో నీరుకు ప్రధాన ఆధారమైన కాలువపై నిర్మించారని ఆ కాలువ రైతుకు కావాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు కాగా వెంటనే ఈ సమస్యపై స్పందించి 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అంటే మధ్యలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ అంచు నుంచి అక్కడికి ఒక 200 మీటర్స్ అయితే కావచ్చు సార్ దాని కెనాల్ వచ్చేస్తే పార్కం వస్తుంది సార్ అంటే గ్రావిటీ ద్వారా లెవెల్ వస్తాయి అంతే సార్ లెవెల్ ఉందా మనకి లెవెల్ ఉంటే శ్రీనివాస్ అయితే అయిపోయింది సార్ మేము అనేది టే గారు చూపించండి టే గారు ఇట్లా రావాలనా లేదు సార్ యాక్చువల్ గా ఇది సర్వే చేసింది సార్ టే గారు యాక్చువల్ గా ఫీడర్ ప్లాన్ ఇలా ఉంది సార్ దాని రాకుండా ఇట్లా పోయింది అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పక్కన ప్రపోజ్ చేస్తాం సార్ పక్కన ప్రపోజ్ చేసి ఎగ్జిస్టింగ్ ఫీడర్ ప్లాన్ ఏదైతుందో దాన్ని కల్పిస్తున్నాం ఓకే
దట్ ఈస్ అవర్ ప్రపోజల్. అట్లా అంటే ప్రపోజల్ లోనే ఉంది కదా బాబు, అది మనం ఇన్లైన్ తర్వాత చేస్తామని వీళ్ళు అన్నారు. ఎక్కడ పారిపోతారు బాబు వాళ్ళు, వారం వేరే విషయాలు పట్టుకుంటున్నారు. చేస్తాం బాబు. ఒక విషయం, అక్కడ లోపల ప్రాజెక్ట్ అవ్వాలా, ఆ ప్రాజెక్ట్ అవుతే దీన్ని పడతారు వాళ్ళు. అంతే కదండి. ప్రాజెక్ట్ సంబంధం లేదు సార్, సింగ సముద్రం నిండింది, వాటర్ వచ్చేస్తాయి, కాలువ ఇక్కడ నుంచి అంతే సార్. ఇప్పుడు వాటర్ వదులుతాం సార్, ఇప్పుడు ఇంకొక నెల అయితే వాటర్ ఎంత వాటర్ అయిపోతారు. 15 రోజులు చేస్తాం, చేపించేసండి. అంటే మీరు ఎక్స్టెన్షన్ చేసి సిసి వరకు ఎక్స్టెన్షన్ చేస్తే నేనేదో మీరు చేయలేరు అనుకో మీరు చెప్తాను నేను, అంతే. లేదు సార్, వి విల్ డు దట్. మీరు చేస్తారు, చేసేయండి. మరి వాళ్ళు కూడా పక్కనే బాగా చేస్తానంటే ఇదివరకు అయిపోయేది, ఇప్పుడు నీళ్ళు వదిలే టైం. ఇంకొకటి సార్, కనీసం పని స్టార్ట్ చేయించారు. ప్లీజ్ సార్, మీరు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ రైతు లక్ష్మారెడ్డి ఉండే, మనకి ఇక్కడ కొద్దిగా గట్టి సమస్య ఉంది. మీరు ఆయన ప్రామిస్ చేశారు, ఏది శ్రీనివాస్ సర్వే చేయించి ల్యాండ్ వాళ్ళ నెంబర్, సర్వే నెంబర్ కూర్చోబెడితే, అంటే హద్దు సమస్య ఉంది ఆయనకు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఉంటుంది, ఆ హద్దు డిసైడ్ అయిపోతే వాళ్ళు అక్కడి నుంచి తీసుకుంటామంటున్నారు. కెనాల్ ఈ ఇంటి పక్క నుంచి తీసుకుంటామంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్ రెడ్డి మంత్రికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మంత్రి సమక్షంలో జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్, ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, అన్ని శాఖల జిల్లా అధికారులతో జిల్లాల్లోని అభివృద్ధి పనుల గురించి చర్చించారు. జిల్లా అభివృద్ధి కోసం సీఎం అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఉండాలని, అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు కృష్ణమారెడ్డి గారికి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, బండారి భాస్కర్ గారికి, గట్టు తిమ్మప్ప గారికి, మరియు ఇక్కడికి చేసిన అన్ని మండలాల నుంచి చేసిన ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, అన్ని రంగాల నుంచి చేసిన అందరూ ప్రజాప్రతినిధులకు వాళ్ళకున్న సమస్యల గురించి ఇక్కడికి చర్చలు జరగడం మొదలవుతున్నాయి. కాబట్టి అందరికీ మీరు ఇచ్చిన అజెండా ప్రకారం చర్చలు ప్రారంభమవుతాయని తెలియజేసుకుంటున్నాం. మరింత స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి, ఆయా అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క యోచన, రాష్ట్ర ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి తీరు, వివిధ అంశాలు ఇవన్నీ కూడా జిల్లా స్థాయిలో సమీక్ష చేసుకునేటువంటి సందర్భంలో జిల్లా యంత్రాంగానికి, జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు ఒక మార్గదర్శనం చేయడం అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా మనం ఈ సమీక్షా సమావేశాలు ప్రారంభించుకుంటున్నాం. ఇకపై ప్రతి 2 మాసాలకు ఒకసారి జిల్లా సమీక్షా సమావేశాలు జరుగుతాయి. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ మీటింగ్లు స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు జరుపుకుంటారు. అందుకు ఉండేటువంటి నిబంధనల మేరకు హాజరయ్యేటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి అంశాన్ని అంశాల వారీగా కూలంకుషంగా చర్చించి ఆ అంశాల అమలు శరవేగంగా జరగడం, ఆశించిన స్థాయిలో ప్రజలకు ఆ ఫలితాలు నేరుగా అందేటట్లు చూడడం, ప్రభుత్వ పరంగా ఉన్నత స్థాయిలో ఏవైనా నిర్ణయాలు వెలువడే విషయంలో ఏదైనా జాప్యం ఉన్నా, లేకపోతే అవసరం ఉన్నా, లేదు నిధులకు సంబంధించినటువంటి అంశం ఏదైనా ప్రభుత్వంలో మనం అక్కడ చలనం కలిగించాల్సిన అవసరం ఉన్నా, ఇటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర మంత్రిగా నా బాధ్యత తీసుకొని నేను మీకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ముందుకు సాగడానికి నా వంతు బాధ్యతను పోషిస్తూ సంపూర్ణమైనటువంటి సహకారం ఈ నడిగడ్డ ప్రజానీకానికి తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కళాశాలలో 5వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడ్వకేట్ కుంట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ సేవా పథకం, ఎన్ఎస్ఎస్ నాయులు డాక్టర్ ఆర్ సతీష్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. మరి బృందానికి మరి ఈరోజు
కాన్స్టిట్యూషన్ నేషనల్ డే మరి సభకు వచ్చేసిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నందుకు ఈరోజు భారత రాజ్యాంగం నేటికి 70 సంవత్సరాలు అవుతున్నది. ఈ భారత రాజ్యాంగం మరి అమల్లోకి వచ్చి ముందుగా భారత రాజ్యాంగం లిఖించే కంటే ముందు మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 14th night. 15 అన్నదే కదా. ఆగస్టు 15th రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగ ఫలితమే మరి భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. అందులో ఆ భారత స్వాతంత్ర ఉద్యమంలో నేను అనుకుంటున్న చాలా కీలకమైన పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ప్లేస్ ఎక్కడ జలియన్ వాలాబాగ్ లో 2000 మంది భారతీయులు కూర్చొని ఒక సభ పెట్టుకుంటే బ్రిటిష్ సైన్యాధిపతి జనరల్ డైర్ అనే వ్యక్తి 4 చోట్ల నుంచి కాల్పులు జరిపి 2000 మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఘనత. నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన హరిహర క్షేత్రంలో ఉన్న ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. ఆలయం ముందున్నటువంటి భూముల కబ్జాకు గురవుతున్న ప్రాంతాన్ని బీజేపీ బృందం పర్యటించి సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్ మాట్లాడుతూ గతంలో తూముగుట్టలతో ఉన్నటువంటి ప్రాంతంలో 534 సర్వే నెంబర్ గల భూములను అయ్యన్న గారి వంశస్థులు ఆలయానికి దానం చేసినట్లు తెలిపారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో జెడ్పీ చైర్పర్సన్ భక్తరాం కిషన్ రెడ్డి గతంలో దివ్య గార్డెన్కు చెందిన భూమిని కబ్జా చేశారని అన్నారు. హరి టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని బీజేపీ పార్టీ నాయకులు కోరారు. కాలనీకి చెందినటువంటి దళిత వార్డ్ మరియు బీసీ వార్డ్, ఈ కాలనీకి చెందిన పశువుల మంద మరి అయ్యప్ప గుడి పక్కన మరి చెరువు పక్కన ఉన్నటువంటి అలుగు పక్కన ఆ యొక్క భూమిని మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నో ఏండ్ల నుంచి, నాకు దాదాపు 30 ఏండ్ల నుంచి చూస్తున్నా, అక్కడ పశువులు పండుకోవడం జరిగింది. మరి ఇక్కడనే దీని పక్కన ఉన్నటువంటి మరి ఈ భీమన్న గుట్ట పక్కన భీమన్న కుంట అనేది నీళ్ల చెరువు ఉన్నది. దాన్ని కూడా భూ కబ్జా చేస్తా ఉన్నారు. ఇది కూడా ఈ పశువులు నీళ్లు తాగడానికి ఉపయోగించే వాళ్ళం. మరి ఇప్పుడు అక్కడ మంద స్థలము మరియు కుంట స్థలాన్ని భూ గురవుతున్నది. దీన్ని కాపాడవలసిన బాధ్యత మా బీసీ వార్డు మరి ఎస్సీ వార్డుకు గొల్లపేటకు సంబంధించిన ఈ కబ్జాదారులపై చర్య తీసుకోవాలని వచ్చినాము. ఈ స్థలాన్ని ఇలాగనే ఎప్పట్లాగా ఉంచాలని కోరుచున్నాం. హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయానికి సంబంధించినటువంటి భూములు, అదేవిధంగా నిర్మల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి చరిత్ర కలిగినటువంటి చెరువులు, గుట్టలన్నీ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు కబ్జాల పూర్వం పెరిగిపోతున్నది. ముఖ్యంగా మంచిగా గురి చేస్తున్నారు. దీన్ని మొత్తం కూడా ప్లాట్లు వేసి కోట్లాది రూపాయలకు అమ్ముకుని గడిస్తున్నారు. వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అధికారుల మీద, ఇక్కడ ప్లాట్లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల మీద మేము క్రిమినల్ కేసు బుక్ చేసి పోలీస్ ఫిర్యాదు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ పనులను ఆపకపోతే సంబంధిత అధికారి కార్యాలయం ముందు మేము ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మట్టి తవ్వకాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సమస్యపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే స్పందిస్తామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా మట్టిని తోడుతూ కబ్జాకు పాల్పడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల సహాయంతోనే ప్రభుత్వ స్థలంలో మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టే ట్రాక్టర్పై మట్టి తీసుకువెళ్తున్న సమయంలో స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ ఉంటాడు? శ్రీనగర్లో ఉంటాడు. ఇంటి పేరు? చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల పాదాల చింత ప్రవహించే స్వర్ణముఖి నదికి ఆలయ మర్యాదలతో అంగరంగ వైభవంగా హారతులు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేద పండితులు, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వర్ణముఖి నది జలంలో దీపాలను వెలిగించారు. స్వర్ణహారతుల కలకలల మధ్య ఈ కార్తీక దీపాలు శోభాయమానంగా వెలిగిపోతూ స్వర్ణముఖి నది కొత్త శోభను సంతరించుకుంది. శ్రీకాళహస్తి అనేది చాలా ప్రాముఖ్యత కాబట్టి రాబోయే రోజుల్లో దేశంలో రెండో ఆర్థిక ఖచ్చితంగా ఈ రోజు కాదు ఇది కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టాలు అప్పులంటే ఒక దీపం ఏ విధంగా చదువు సరిగా రాకపోతే అమ్మవారికి వచ్చి దీపం పెట్టే చదువు ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే దీపం గల అదే 9 రోజులు ఇక్కడ వదిలితే వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరికలు చెప్పేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి అవకాశం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పైర్లు పండాలని ఇవన్నీ కూడా చేయటం ప్రజలందరూ వ్యాపారం జరగాలి కానీ అదేవిధంగా అందరూ సహాయం కాళహస్తిలో మీ పుణ్యం వల్ల ఓడిపోయిన మసూదుని గెలిపించారు కాబట్టి ఈ చిన్న ఒక అడుగు మీ పిచ్చులతో గెలిచినాను కాబట్టి ఒక చిన్న అడుగు ఇంకా కూడా ఇంకా ఎన్నో కూడా ముందుకు తీసుకుపోయి శ్రీకాళహస్తిని ఉన్నతమైన స్టేజ్కి తీసుకుపోతారు. పురాణాల్లో కూడా ఈ సువర్ణముఖి నదిని గురించి దక్షిణ కైలాసగిరి పర్వతాన్ని గురించి ఈ కాళహస్తీశ్వరుడు జ్ఞానకృష్ణనామం ఉండేటటువంటి దక్షిణ కైలాస క్షేత్రాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడంటే మధ్యకాలంలో అంటే కాలంలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి కాలగర్భంలో కలిసిపోయి మళ్ళీ దానికి పునః బాగా మళ్ళీ పవిత్రత కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే ఈ సువర్ణముఖి నది అనేటటువంటిది దుర్గంధ భూయిష్టమైంది. దీని మీద శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర పరిరక్షణ సమితి 2003 నుంచి ప్రయత్నించి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఏ అధికారి ఎవరు దీని మీద స్పందించలేదు. ఈసారి ఎలక్షన్ జరిగిన తర్వాత శ్రీయులు గౌరవనీయులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకొని సుమారు 1 మాసం రోజులుగా ఈ సువర్ణముఖిలో ఉండినటువంటి ముళ్ళ కంపలు, చెట్లు వాటినన్నింటినీ తొలగించి చాలా పరిశుభ్రం చేసి ఈరోజు కార్తీక మాసం కడపటి దినము సోమవారము అమావాస్య అమావాస్య దినము పూర్ణమైనటువంటి దినం కాబట్టి ఈరోజు ఈ సువర్ణముఖి ఇచ్చి దీపారాధన చేయాలనేసి నిర్ణయించారు. నిర్మల్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 5,000 విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు మరియు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా యొక్క కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని మీ అందరూ లేవడ్డారు. మా కోసం వచ్చిందా మీరు? పనులు ఉన్నాయని చెప్పొచ్చు. అదేనా? సార్ అందరికి సహకారం, మీరు సహకారం మాకు.
సో ఈ బండ్లు అనేది పొద్దున్నే ఎందుకు చేస్తున్నామంటే చాలా ఇప్పుడు మీకు కూడా చాలా మందికి తెలిసిపోతున్నది ఆర్డినెన్స్ సెర్చ్ అంటే మిమ్మల్ని ప్రజలను సతాయించడానికో లేకుంటే ఫైన్లు వేసి డబ్బులు గుంజడానికో కాదు అని చెప్పేసి పోలీసులు అనే వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే పోలీసులు, ప్రజల యొక్క రక్షణ కోసం ఉన్న వాళ్ళే పోలీసులు. ప్రజల అవసరాల కోసము, ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క కోరికలు, ప్రజలకు ఏం కావాలి అనేది, పోలీసుల నుంచి ఏం కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటారో అది ఆ రకమైన సర్వీసులు ఇవ్వడానికే పోలీసు వ్యవస్థ అనేది, ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడడానికే పోలీసు వ్యవస్థ. సో దాంట్లో భాగంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేకంగా నిర్మల్ జిల్లా అయిన తర్వాత మన తెలంగాణ డీజీపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారము మనము గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆర్డినెన్స్ సెర్చ్ అనేది ప్రతి మండలంలో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి ఇంపార్టెంట్ మేజర్ గ్రామ పంచాయతీలో కూడా మనం ఈ ఆర్డినెన్స్ సెర్చ్ చేస్తా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు పోలీసులు వేరు కాదు, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తారు. కాబట్టి ప్రజల లోపల రక్షణ భావాన్ని పెంపొందించడానికి, ప్రజలు ఏమనుకుంటున్నారో, పోలీసు నుంచి ఏం కోరుకుంటున్నారో అనేది మీకు పోలీసు తెలుసుకోవడానికి, ఆ విధమైన ఆ రకమైన సేవలు మీకు అందించడానికి. ఇప్పుడు మీకు ఈ బండ్లు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ అని రాసి ఉన్నది రెడ్ స్టిక్కర్స్ తోని, అది 100 100 కనుక మీరు ఫోన్ చేస్తే ఆ బండి మీ దగ్గరికి వస్తుంది. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు పల్లెటూరులో, తర్వాత వాళ్ళని పట్టుకుంటే వాడు ఇంత ఊర్లోకి వచ్చి ఎందుకు చేసినవారు అంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు సార్, ఏడబోతే అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అందుకని. సో వాళ్ళందరిని పట్టుకొని మేము జైలు పంపించినాం. సో అట్లా నేరాలు నిరోధించబడుతున్నాయి, సరైన నేరస్తులను పట్టుబడుతున్నారు. ఇప్పుడు మీ ఊళ్ళో ఎవరైనా కొట్టుకోగానే ఉరుకొస్తాడు, ఉరుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందే వచ్చి పలానాడు భూమన్న మల్లన్న ఎల్లన్న అందరు కలిసి నన్ను కొట్టినని వస్తాడు దెబ్బలు తాగించుకొని. చూస్తే సీసీటీవీ కెమెరా చూస్తే వీడే వాళ్ళని కొట్టి ముందుకు వచ్చి వాళ్ళ పేర్లు రాస్తాడు, లేనుల పేర్లు కూడా ఉంటాయి. అంటే సీసీటీవీ కెమెరా అనేది సరైన నేరస్తుడిని పట్టుకోవడానికి, నిజాన్ని నిర్ధారించడానికి, ఆ సీసీటీవీ కెమెరాలో ఏదైతే రికార్డ్ అవుతుందో అదంతా కూడా కోర్టులో ఎవిడెన్స్ కింద పరిగణించి వాళ్ళకి శిక్ష కూడా ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్లో సీసీ కెమెరాలను నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ప్రారంభించారు. ఖానాపూర్ ఖడంకు మధ్యలో ఉన్న చిన్న గ్రామాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదైన నేపథ్యంలో ఖానాపూర్ సీఐ ఎస్ఐల చొరవతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలను సంప్రదించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేశారని ఎస్పీ తెలిపారు. దీనివల్ల ఖానాపూర్ ఖడం వెళ్లే రహదారిపై జరిగే నేరాలు అదుపు చేయవచ్చని ఎస్ఐ పేర్కొన్నారు. నిర్మల్ సబ్ డివిజన్ ఖానాపూర్ సర్కిల్ పాత ఎల్లాపూర్ గ్రామంలో ఎస్ఐ సిఐ గార్ల ప్రోద్బలం మేరకు ఇక్కడ ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మీటింగ్స్ మేరకు గ్రామస్తులంతా సీసీటీవీ కెమెరాస్ 10 కెమెరాలు, చిన్న గ్రామము అయినా కూడా 10 కెమెరాలు, ఇది ఖానాపూర్ నిర్మల్ నుంచి ఖడెంకు ఖానాపూర్కు పోయే రోడ్డుకు దగ్గరలో ఉన్న గ్రామము, రోడ్డు పైన ఉన్న గ్రామము, కొంచెం లోపలికి ఉన్నా కూడా 10 కెమెరాలు పెట్టుకొని ఆ రోడ్డు కవర్ చేస్తూ, తర్వాత గ్రామం లోపల కవర్ చేస్తూ, గ్రామం లోపల ఉన్న బైలెన్స్ కూడా కవర్ చేస్తూ 10 సీసీటీవీ కెమెరాలు పెట్టడం ద్వారా ఇది ఈరోజు సేఫ్ విలేజ్గా మేము డిక్లేర్ చేయడం జరిగింది పాత ఎల్లాపూర్ గ్రామాన్ని. సో పోలీసు అధికారులు చెప్పిన వెంటనే స్పందించి వెంటనే వీడీసీ గ్రామ మెంబర్స్ కానివ్వండి, తర్వాత సర్పంచ్ గారు కానివ్వండి, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలంతా కలిసి ముందుకొచ్చి ఈ కెమెరాలు బిగించినందుకు వారి పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. లక్డికపుల్ వాసవి కళ్యాణ మండపంలో అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని స్థలంలో 5 ఎకరాల భూమిని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సీఎం కేసీఆర్ కేటాయించిన నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఆర్యవైశ్యులకు భూమిని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు 5 ఎకరాల స్థలాన్ని ఉప్పల్లో కేటాయించినందుకు దానికి కృతజ్ఞతాభావంగా ఈరోజు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు, కోలేటి దామోదర్ గారు, బొల్లం సంపత్ గారు, గుండా ప్రకాష్ రావు గారు, సోమ భరత్ గారు,
మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, మహాసభ పాలకవర్గం అందరూ కూడా పాల్గొని ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తి సంపూర్ణ సహకారం రాష్ట్ర ఆర్యవైశ్యులు అందించడానికి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర శాసనసభలో మన ఏకైక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారికి మరి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీన్ని ముఖ్యమంత్రి గారికి విన్నవించి ముఖ్యమంత్రి గారికి లెటర్ ద్వారా తెలియజేస్తాం. మరి రానున్న రోజుల్లో మరి ఆర్యవైశ్యులకు కూడా మరి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే రాష్ట్ర ఆర్యవైశ్యులకు బాగుంటుందనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తాం. మనం చాలా సందర్భాల్లో చాలా వేదికల ద్వారా ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. వైశ్యులకు కూడా స్థలం కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికంటే ముందు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం. వైశ్య కార్పొరేషన్ కంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ జాతులకు కూడా ప్రతి ఒక్క కులానికి స్థలాలు కేటాయించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాంట్లో భాగంగా మనకు కూడా ఒక 5 ఎకరాలు రావడం అనేది గొప్ప కార్యక్రమమే. ముఖ్యంగా మంత్రి పదవి గురించి మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అడగంది అమ్మాయిన పెట్టదు. ఉన్న ఒక్క శాసనసభ్యునికి మనం కనుక మంత్రి ద్వారా ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తీర్మానం మహాసభ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహాసభ తీర్మానం చేస్తే తను మంత్రి అయితే మన సమాజమే కాకుండా యావత్ సమాజానికి అవకాశం కల్పించే విధంగా ఉంటుంది. కార్పొరేషన్ అయితే వైశ్య కార్పొరేషన్ అయితే ఓన్లీ కార్పొరేషన్కు మన కమ్యూనిటీకే సంబంధం ఉంటుంది. కాబట్టి శాసనాలు చేసే దాంట్లో, చట్టాలు ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మంత్రుల యొక్క బాధ్యత కీలకంగా ఉంటుంది. తద్వారా మనం పొలిటికల్గా కూడా అన్ని పార్టీలకు అతీతంగా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా ఉంటుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో మహాసభ ఒక పెద్ద మహాసభని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి ఎక్కడో దగ్గర 50,000 మందితోటి చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టు తెలిసింది. ఆ రోజున మనం రిప్రజెంటేషన్ కేసీఆర్ గారికి ఉన్న ఒక్క శాసనసభ్యునికి గణేష్ గారికి మంత్రి పదవి ఇచ్చుకుంటూ, కార్పొరేషన్ అయితే దాదాపుగా ఖాయమైపోయినట్టే. కాబట్టి అందులో ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కావచ్చు, కింద ఉన్న వాళ్ళు కాదు, ఎవరికి ఏ పదవి వచ్చినా మనకి ఏమి ఇబ్బంది లేదు. కానీ దాంట్లో మాత్రం స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలి. రెండో విషయం చెప్పడం జరిగింది. మన వాట్సాప్లో చూస్తున్న విషయంలో అమరావతి లక్ష్మణ్ గారు చెప్పారు. ఈరోజు మనకి ఇచ్చినటువంటి జీవోలో స్పష్టంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అనేది మ్యాండేటరీ కింద ఉన్నటువంటి సందర్భము ఆ సంస్థ. కాబట్టి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నుండి ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇస్తుంది. దానికి ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఒక సబ్ కమిటీ వేసి ఆ రోజు పంచుకునే పంచాయతీ వస్తుంది తప్ప ఇప్పుడేం పంచాయతీ లేదు, పాలన పంచాయతీ లేదు, సంఘాల పంచాయతీ లేదు, వివిధ సంఘాలు ఏమని ఉండొచ్చు. ఇంకొకటి కూడా గతంలో మనం చాలా సందర్భాలు చెప్పినాం, జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో చర్చా కార్యక్రమాలను కూడా చెప్పినాం. ఏమని చాలా సంఘాలు పుట్టగొళ్ళు అంటే ప్రతి కులంలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. దాన్ని మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలి, ఏ రకంగా తీసుకుపోతే మంచిగా ఉంటుంది అనేది చూడాలి తప్ప ఎంటైర్ కమ్యూనిటీ మొత్తం ఒకే పార్టీకి ఉండే విధంగా కాకుండా అందులో ఉన్న వాళ్ళని కూడా మనం కార్పొరేషన్ ఇచ్చినందుకు మన కమ్యూనిటీ జస్ట్ మనం రిగార్డ్స్ చూపించాలా, సాలిడారిటీ చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం పనిచేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సమీక్షా సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో కబ్జాకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన బీజేపీ బృందం. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపణ. నిర్మల్ జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, మద్యం స్వాధీనం. లక్డికపుల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. ఉప్పల్ పరిధిలో 5 ఎకరాల భూమిని ఆర్యవైశ్యులకు కేటాయించిన సీఎం కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.